శ్రీమాత్రే నమః. ఇవైతే ఇంకొక టైప్ ఆఫ్ జడబిళ్ళలు. వీటిని నేను నా దగ్గర పెరల్స్ ఉంటే వాటికి ఐ పిన్స్ అయితే పెట్టి ముందుగా వ్యాక్స్ షీట్ మీద రౌండ్ సర్కిల్‌గా కట్ చేసుకున్నాను వ్యాక్స్ షీట్‌ని. మనం మన దగ్గర బేసెస్ లేకపోతే ఎండీఎఫ్ బేసెస్ అవి అలాంటివి లేనప్పుడు మనం ఈజీగా ఇలా అయితే మేక్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే 8 పెరల్స్ పెట్టాను. ముందుగా ఒక రౌండ్ షేప్ వ్యాక్స్ షీట్‌కి 8 అనేవి పెట్టుకున్నాను. తర్వాత యూపిన్ కూడా కింద పెట్టేసి B7000 తోటి మనం ఇంకొక వ్యాక్స్ షీట్ అనేది రౌండ్ షేప్ది దానిపైన అంటించేశాను. అలాగ ఉంచడం వల్ల ఏంటంటే మనకి ఐ పిన్స్ పెరల్స్ అనేవి కదలకుండా ఉంటాయి. యూపిన్ కూడా మనకి స్టిక్ అయిపోతుంది. ఎంత బాగా ఆరితే అంత బాగుంటుంది. మనకి బేస్ అనేది కదలకుండా ఉంటుంది. ఇవి నేను కొంచెం సపోర్ట్‌గా క్లిప్స్ తోటి ఎలిగేటర్ క్లిప్స్‌తో కానీ ఇలాంటి క్లిప్స్ తోటి మనం స్టిక్ చేసి ఉంచేస్తే కాసేపు అవి కదలకుండా గట్టిగా అతుక్కుపోతాయి. తర్వాత దీనికి నేను డిజైన్ అయితే చేశాను. ఎలాగంటే ఒక లోటస్ మిడిల్‌లో కాసు ఉంటుంది కదా, లక్ష్మీ కాసు అనేది పెట్టి కింద లోటస్ పెట్టాను. ఫిల్లింగ్ అంతా కూడా షుగర్ బీట్స్ తోటి ఫిల్లింగ్ చేశాను. చాలా బాగుంది చూడ్డానికి. ఇదిగోండి ఇలాగా పింక్ కలర్ లోటస్ వచ్చేట్టుగా నా దగ్గర సీ గ్రీన్ కలర్ హాఫ్ మూన్ కుందన్స్ ఉన్నాయి. ఇలాగా 3 కుందన్స్ అయితే పెట్టి దానిపైన 3D ఎఫెక్ట్ వచ్చేట్టుగా ఇంకొక 3 పెట్టాను. కింద హాఫ్ మూన్ కుందన్స్ పెట్టేసి మొత్తం షుగర్ బీట్స్ తోటి ఫిల్లింగ్ చేసేసాను. చాలా బాగుంది లుక్ అయితే. ఇదిగోండి ముందుగా 2 అయితే చేసి ఉంచా, మేకింగ్ మీకు తెలుస్తుందని చెప్పి ఇంకొకటి అయితే చేస్తున్నాను. ఇదిగోండి కింద కూడా మనం హాఫ్ మూన్ కుందన్స్ పెట్టాక దానికి మిడిల్లో పింక్ కలర్ రౌండ్ షేప్ కుందన్నే పెట్టాను ఎఫెక్ట్ వచ్చేట్టుగా ఫ్లవర్ లాగా. ఇంకా B7000 అప్లై చేసేసి మొత్తం అయితే షుగర్ బీట్స్ ఫిల్లింగ్ చేసేసాను. మనం మిడిల్లో రౌండ్ కుందని పెట్టుకుని ఫ్లవర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. కానీ నాకెందుకో లక్ష్మీ కాసులు ఉన్నాయి, ఇవి చాలా రోజులు ఆయన తీసుకువచ్చి, అందుకని చెప్పి వీటితోటి చేశానమాట. లాస్ట్ వరకు చూడండి. ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదిగోండి ఇలాగా సీ గ్రీన్ హాఫ్ మూన్ కుందన్స్ పెట్టి పైన మళ్ళీ 3 కుందన్స్ పెట్టి మిడిల్లో రౌండ్ కుందన్ అయితే పెట్టాను. మా పాప హెయిర్కి పెట్టాను. చాలా బాగుంది. మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇలాగైతే సింపుల్గా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఫుల్ పెరల్స్ కూడా రౌండ్ పెట్టేసి మనం అలా కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే కొంచెం కిరీటంలా ఉంటుంది కదా లక్ష్మీదేవికి అన్నట్టుగా అలాగ పెట్టాను. ఇదిగోండి ఈ షుగర్ బీట్స్ అనేవి ఇలా ఫిల్లింగ్ చేసేసాను. ఇది ఎంత ప్యాకెట్ 10 రూపీస్ అలా ఉంటుంది. మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి వీటిని ఎక్కువగా సారీస్కి బ్లౌజెస్కి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇలాగా చూసుకుని షేప్ అవుట్ అవ్వకుండా మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ చేసేసుకోవడమే. ఇక్కడ కదిలిపోకుండా చూసుకోవాలి. అంటే ఆ లోటస్ కూడా ఆరాక మనం ఈ షుగర్ బీట్స్ అనేవి వేయాలి. నేనేంటంటే కొంచెం హడావిడిగా చేసా, దాంతో ఫస్ట్ అయితే లోటస్ అనేది కదిలిపోయింది. మళ్ళీ అందుకే స్కిప్ చేసి కొంచెం వీడియో అయితే పెడుతున్నాను. ఇదిగోండి ఇలాగా ఎండిఎఫ్ బేస్ లేకపోయినా వ్యాక్స్ షీట్ తోటి మనం ఈజీగా జడబిళ్ళలు అయితే చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇదిగోండి ఇలాగా కొంచెం అటు బయటకు వచ్చేసిన షుగర్ బీట్స్ని కూడా నీట్గా మనం షేప్ చేసేయడమే. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. నేను ఇలాగా 4 అయితే చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.